రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామంలో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. సోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఏలగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు చాలు. ఇక్కడ వినండి, అది మాసిదోనియా. మరి చెప్పండి, ఆ సంఘం పేరేమి? మాసిదోనియా. మాసిదోనియా అనే సంఘం అనేది ఒకటి ఉంది. ఈ సంఘములో ఏముంది అక్కడంటే, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప. చెప్పండి, ఆ మాసిదోనియా సంఘములో ఏముందో తెలుసా? దేవుని కృప ఉంది. చెప్పండి, ఏముంది? మరొకసారి చెప్పండి గట్టిగా, దేవుని కృప. ఈరోజు అంశం పేరు ఏమిటో తెలుసా? సంఘములు ఏముండాలి అంటే దేవుని కృప ఉండాలి. ఏముండాలి చెప్పండి? దేవుని కృప ఉండాలి. కృప అనేది వినేవారికే తెలుసుకున్నారు, కానీ పొందుకునే స్థితికి రాలేదు మనుషుడు. కృప అంటే వింటున్నారు, కానీ అసలు కృప అంటే ఏమి, కృపని ఎట్లా పొందుకోవాలో కొంతమందికి తెలియదు. ఈ మాసిదోనియా సంఘం అనేది ఒకటి ఉంది. ఆ సంఘములో ఏముందో తెలుసా? దేవుని కృప ఉంది. సంఘాన్ని దేవుడు ఎందుకు ఎదగాలంటున్నాడు? సంఘాన్ని దేవుడు రాకల్లో ఎత్తబడాలంటే సంఘం పరిపూర్ణత ఎట్లా చెందాలి అంటే, ఒక్కొక్కటి లేకపోతే సంఘం అనేది పరిపూర్ణతలోకి రాదు, సంఘంలో ఎత్తబడదు. రాకల్లో మనం ఎంత భక్తి చేసినా ఒకరోజు ఏం చేయాలి? దేవుని రాకల్లో ఎత్తబడాల. ఎన్నాళ్ళకైనా ఎత్తబడాల్సిందే. అయితే ఏ సంఘములోనైనా దేవుని కృప ఖచ్చితంగా ఉండాలి. దేవుని కృప లేని సంఘము రాకళ్ళు ఎత్తబడలేదు. అక్కడే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. నేనైతే కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి చాలు. దావీదు గారు ఏమని తన కీర్తనలు రాశారంటే, నేనైతే. ఎందుకన్నాడు ఆ మాట? ఒకసారి బాగా మాట వినండి. ఒకసారి హల్లెలూయా చెప్పండి, మరొకసారి చెప్పండి. ఈ మాట ఎందుకన్నాడు? నేనైతే అంటే ఆయనకు భార్యలు లేరా? పిల్లలు లేరా? అంటే ఇతనికి దేవుని మందిరం మీద ఎంత ఆశ చూడండి, దేవుడిచ్చిన సంఘం మీద ఎంత ఆశ చూడండి. ఈయనకు ఒకే ఒక గమ్యం, ఒకే ఒక ఆశ. ఏమిటి ఆశ అంటే, నేనైతే ఒకరి గురించి నాకు అనవసరం, నేనైతే. ఇంకా మీరు పైన చదువుకుంటుంటే అక్కడ 3, 4, 5 వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా ఉదయము నా కంఠస్వరమును నీకు వినబడును, ఉదయము నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును, నువ్వు దుష్టమును చూచి ఆనందించి దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నువ్వు నశింపజేయదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే అంటాడు ఇక్కడ. ఇప్పుడు దేవుని సంఘానికి అందరికీ ఒకే ఆసక్తి ఉండదు రావడానికి. దేవుని సంఘానికి రావాలని కొందరికే, అందరికీ ఆశ ఉండదు. ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది క్రైస్తవ బిడ్డలని పిలువబడతాం. వీళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలమండి అని పేరుకు మాత్రమే, కానీ ఆసక్తి అందరికి ఉంటుందంటవా? భర్తకుంటే భార్యకు ఉండదు, భార్యకుంటే పిల్లలకుంటే తల్లిదండ్రులకు ఉండదు, తల్లిదండ్రులకంటే పిల్లలకు ఉండదు. అందుకే దావీదు అంటాడు, డాంబికులు నీ సంఘములో ఉండలేరు, కపటము చూపేవాళ్ళు నీ సన్నిధిలో ఉండలేరు, అబద్ధం ఆడుకుంటూ జీవించేవాళ్ళు నీ సంఘములో ఉండలేరు. ఒకరి గురించి నాకు అనవసరం, నేనైతే నీ సన్నిధిలో నేను నిలిచి ఉంటాను,
నీ సంఘానికి వస్తాను. ఎందుకో వస్తాడంటే సంఘములో ఏముందని గుర్తుపట్టాడు తెలుసు దావీదు? కృపాతిశయములు ఉన్నాయంట. ఏమున్నాయి తెలుసా? కృపాతిశయములు అంటే దేవుని కృప ఉంది. అందుకే ప్రతి వ్యక్తి దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే ఏదో వచ్చి వెళ్ళిపోయడానికి కాదు, ఏదో వచ్చినట్లుగా వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళడం కాదు. దేవుని సంఘానికి వచ్చిన నీవు కృపను పొందుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ఈ కృప సంవత్సరానికి ఒక్కసారి పొందుకుంటే సరిపోతుందా? కాదు. ప్రతి నిత్యము దేవుని సన్నిధికి వచ్చి కృపను పొందుకోవాలంట. ఏం పొందుకోవాలి? కృపను పొందుకోవాలి. ఈ కృప అనేది దేవుని బిడ్డలారా ప్రతి మనిషినికి తోడై ఉంటుంది. ఈ కృప ప్రతి మనిషిని కాపాడుతుంది. మరి ఎవరికి దేవుడు కృపతో నింపుతాడు, ఎవరికి కృప తోడై ఉంటుందో ఒక 2-3 రెఫరెన్సులు చెప్పి తర్వాత ముందు అంశంలోకి వెళదాం. ఎవరికి కృప తోడై ఉంటుంది, ఎవరిని దేవుడు కృపతో నింపుతాడంటే మొదటి మాట 23వ కీర్తన 6వ వచనం, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం వలె నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి, ఇంకోసారి చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎవరికి దేవుడు కృప తోడై ఉంటుంది, ఎవరు కృపతో నింపబడతారంటే ఒకటి చిరకాలము. ఎక్కడ ఉండాలంట మనము? ఎక్కడ? దేవుని సంఘములో ఉండాలి. చిరకాలము. అందుకే ఆ మాట, నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమం వలె నా వెంట వచ్చును. కృప అనేది నీ వెంట రావాలి అంటే దేవుని సంఘానికి నువ్వు రావాలి. దేవుని సంఘానికి వచ్చిన నీకు దేవుడు ఏమి నింపుతాడు? దేంతో నింపుతాడు? ముందు కృపతో నింపుతాడు. ఒట్టి చేతులతో పంపీడు నిన్ను. అది నీకు కనబడదు. కనబడకపోయినా నీ కృప, నీవు పొందుకున్న కృప నీ వెంటే ఉంటుంది. అందుకని ఆ మాట అంటాడు, నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమం వలె నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నీ నివాసము. ఈరోజు మందిరం అంటే కొంతమందికి విలువ తెలీదు, సంఘం అంటే విలువ తెలీదు కొంతమందికి. అందుకే ముందు సంఘానికి, ఆ యొక్క సంఘం విలువ మనకు తెలుసుకోవాలి. ఆయన సన్నిధిలో కృపను పొందుకుంటే ఈ కృప ఏం చేస్తుంది తెలుసా? మనం బ్రతుకు దినములన్నిట మనల్ని కాపాడుతుంది. ఎవరో కాపాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆపదలో చిక్కుకున్నప్పుడు, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు వచ్చి నన్ను కాపాడతారు, వీళ్ళు వచ్చి నన్ను కాపాడతారని ఎదురు చూసే పరిస్థితి ఉండదు. నీవు పొందుకున్న కృపే నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఆ కృప అనేది మనం పొందుకోవాలి. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు కృపతో నింపడు. నీకు దేవుని మందిరం మీద ఎంత ఆసక్తి ఉందో, ఎంత మక్కువ ఉందో, దావీదుకున్నంత ఎంత ఆసక్తి ఉందో అంత నువ్వు ఆసక్తి కలిగి ఉంటే అప్పుడు నువ్వు కృపతో నింపబడతావు. ఇంతవరకు చాలామంది ఎన్నో ఏళ్ళ నుంచి దేవుని నమ్ముకున్నాం అంటాం కదా, కృపను పొందుకున్నారా? కృపను పొందుకున్నారా? పొందుకోలేదు కొంతమంది. కృపను పొందుకున్న వాళ్ళు జీవితాలు వేరే. వాళ్ళు ఎట్లుంటారంటే మందిరం మీద ఆసక్తి ఉంటారు, సంఘం మీద ఆసక్తి ఉంటారు, సంఘం అనేది పడి చేస్తుంటారు. కొంతమంది ఏమండి తిండి మీద ప్రాణం పెట్టుకుంటారు, ఇది. కానీ కొంతమందికి ఆదివారం అంటేనే అన్నం కూడా ఆకలి కాదు. ఎందుకు వాళ్ళ ఆసక్తి అంటే ఏమిటి? వారి ఆసక్తి అంటే దేని మీద ఉంది? మేము ఈ దినం బ్రతికున్నామంటే దేవుడు మమ్మల్ని బ్రతికించినాడు కనుక నేను, నా కుటుంబం ఎక్కడ ఉండాలి? ఆదివారం అంటే దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలో ఆయన కృప ఉంది, అందుకే పొందుకోవాలి కృప. ఇంట్లో కూర్చొని తింటే సోమరితనం వస్తుంది, బద్ధకం వస్తుంది, ఆత్మీయతలు ఎదగలేవు, ఇంకా నీ జీవితం నాశనం అయిపోతుంది. కానీ ఏమండి నీవు మరింత బలపడలేవు. కారణం ఏమిటంటే ఈ దావీదుకున్నంత ఆసక్తి మనందరిలో ఉండునుగాక. చెప్పండి, ఎవరికి వస్తుంది కృప? ఎవరికి నింపుతాడు దేవుడు? ముందు ఎవరైతే దేవుని మందిరాన్ని పట్టు వదులుకొని చిరకాలం దేవుని మందిరం నివాసం చేస్తారో వారి వెంట ఏముంటుంది? ఎప్పుడు దేవుని కృప వెంటే ఉంటుంది. రెండవది అక్కడే 32వ కీర్తన 10వ వచనం, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకముంచు వానిని కృప ఆవరిస్తుంది. చాలు. ఒకటి, దేవుని మందిరములు ఎవరైతే చిరకాలము
నిలిచి ఉంటారో వారికి దేవుడు కృపతో నింపుతాడు. ఆ కృప వారు బ్రతుకు దినములన్నిటి వారిని క్షేమంగా కాపాడుతుంది. రెండవది, ఎవరికి కృపతో నింపుతాడు, ఎవరికి కృప తోడే ఉంటుందంటే, మనము భక్తిహీనులమై ఉండకూడదు. సంఘంలో ఎలా ఉండాలి, మనము ఎలా ఉండాలి? యెహోవాయందు నమ్మకం ఉంచాలంట. దేవుని మందిరానికి రాగానే ఎవరి మీద నమ్మకం ఉంచాలి చెప్పండి? ఎవరి మీద నమ్మకం ఉంచాలి? మనుషుల మీద కాదు, దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన మందిరానికి వచ్చి, సంఘానికి వచ్చి ఆయన నమ్మాలంట. మనుషులు నమ్ముకుంటే ఎంతవరకు తోడే ఉంటారండి? ఎంతవరకు నీకు ఆపదలో తోడే ఉంటారు? ఎంతవరకు నేను కాపాడతారు? కాపాడలేరు. ఆయన మీద నమ్మకం ఉంచండి. మరి ఇంతవరకు మీరు చేయెత్తారు కదా, నమ్మకం ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది అంటారు కదా. మరి ఎందుకు నీకు రోగాలు బాగలేదు? ఎందుకు నీకు సమస్యలు తీరలేదు? ఎందుకు నీవు ఎక్కడేసిన గొంగ అట్లే ఉన్నావు అంటే, మనిషి మారుతున్నాడు అంటే ఈ వ్యక్తి దేవుని తప్ప ఈ లోకంలో ఎవరిని నమ్మలేదు అని అర్థం. నువ్వు ఇంకా మారలేదు అంటే నీ ఎవరి మీద నమ్మకం ఉంచావు? ఇంకా లోకం మీద, మనుషుల మీద, వీరి మీదే నమ్మకం ఉంచావు. కానీ దేవుని కూడా నమ్మితే ఏమైనా చేస్తాడేమో అని అల్ప విశ్వాసంతో కూడా నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. నామకార్థంగా నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి దేవుడు కార్యం చేయడు. మరి ఎవరిని ఆయన కార్యం చేస్తాడు ఎవరి జీవితంలో అంటే, ఎవరైతే హృదయపూర్వకంగా నమ్ముతారో వారిని, ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని నమ్ముతారో వారిని దేవుడు వారి పట్ల మేలులు చేస్తాడు. ఒక సందర్భంలో ఒక ప్రధాని కుమారుడికి విపరీతమైన జ్వరం వచ్చింది. బైబిల్లో రాయబడిన మాట చెప్తాను, రెఫరెన్సులు చదవద్దు, వినండి. ప్రధాని ఆయనకు కుమారుడు జ్వరం వచ్చింది, విపరీతమైన జ్వరం వస్తే ఏం చేయాలో తెలియక ఆయనగా ఏమంటే అప్పటికే డాక్టర్లు వాళ్ళు చూపించుండొచ్చు. అక్కడంతా ఈ సమస్యలు రాయబడలేదు, నేను మీకు చెప్తున్నాను. ఈ అధికారి, ఈ ప్రధాని ఏం చేశాడు తెలుసా? యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమంటాడు తెలుసా? బోధకుడా, నా కుమారునికి జ్వరం వచ్చింది, తీవ్రమైన జ్వరం, ఇది నా ఇంటికి వచ్చి నువ్వు బాగు చేయి అని వేడుకుంటే యేసయ్య ఒకే మాట అన్నాడు, నీవు తిరిగి నీ ఇంటికి వెళ్ళు, నీ కుమారుడు స్వస్థత పొందుతాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఆయన అనొచ్చు ఒక మాట, ఏమని? ప్రభువా, నువ్వు వచ్చి నా కుమారుని మీద చేయి ఉంచగానే ఆ జ్వరం బాగవుతుంది, లేదు నూనె రాస్తేనే జ్వరం బాగవుతుంది, నువ్వు ఊకు వెళ్ళమంటే ఎట్లా బాగవుతుంది, లేదు నువ్వు మా ఇంటికి రా అన్నాడా? ఆ మాట మీద నమ్మాడు అంతే. ఒకే మాట అన్నాడు, నా మాట మీద నమ్మకం ఉంటే నువ్వు తిరిగి, ఆ మాటను నమ్మి ఇంటికి తిరిగి వెళ్ళే లోపల ఏమైపోయాడు కుమారుడు? జ్వరంతో బాధపడుతున్న వాడు వెంటనే, నమ్మకం అంటే అట్లా ఉండాల, నమ్మకం అంటే అలా ఉండాలి అంతే. ఏదైనా ఒక మాట చెప్పాడు దేవుడు, నాతో ఈరోజు ఈ మాట మాట్లాడాడు, నా జీవితంలో మేలు జరుగుతుంది అంతే, నమ్మాలంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలా. ఎందుకు నీ జీవితంలో మేలు జరగట్లేదంటే నువ్వు నమ్మట్లేదని అర్థం. నమ్మే ప్రతి ఒక్కరి జీవితంలో వెంటనే దేవుడు కార్యాలు జరిగించునుగాక. 2వ కీర్తన 8వ వచనం, 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చూడండి ఏమిటి మీద ఉంచాడంటే, దేవుని కృప మీద, దేవుని మీద నమ్మకం ఉంచాడు. నేనైతే దావీదుని చూసి నేర్చుకోవాలి మనం అందరం. ఇప్పుడు దావీదు ఎట్లాంటాడో తెలుసా? నా భార్య గురించి నాకు అనవసరం, నా భర్త గురించి నాకు అనవసరం, పిల్లల గురించి నాకు అవసరం, వాళ్ళు మారలేదో వదిలిపెట్టు. నేనైతే దేవుని మందిరానికి వచ్చి ఆయన్ని నమ్మి ఆయన కృపను పొందుతాను. హల్లెలూయా. ఈ ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. పరలోకానికి యేసయ్య వచ్చాడు అనుకోండి, అందరు నన్ను చూడండి, యేసయ్య ఇప్పుడే వచ్చాడు అనుకోండి, వచ్చే లోపల దేవుడు అంటాడు, అప్పుడు వచ్చే లోపల బూర ఊదుతుంది, నలుమూలలు దేవదూతలు ఉంటారు. బూర ఊదినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు, బతికిన వాళ్ళు అందరూ ముందు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీద బతికిన వాళ్ళు వెళ్తామని బైబిల్లో ఉంది కదా. అయితే
వీళ్ళు ఎప్పుడైతే విశ్వాసులుగా ఉండి నీతిమంతులు కూడా సత్యమనులంతా రెప్పపాటున లేచి అహరుణమై దేవుని దగ్గరికి వెళ్తుంటే అప్పుడు మనం ఇంకా మటన్ చేస్తుంటుందో గాయమ్మ మటన్ చేస్తుంటుంది. దేవుడు వచ్చాడు పిలుపు, ఆ బూర ఊతుంది. భర్త ఏమో విశ్వాసం ఏంటాడు కాబట్టి లేస్తాడు. లేచేటప్పుడు ఈయన అంటాడు, ఎంతసేపు మటన్ చేస్తావు, ఆగిరా, పదంరా అంటే ఇవేమంటాడు, ఇంకా ఉడుకుతుంది అంటావా? నీకు ఉడికే లోపల నీ భర్త, నీ పరిస్థితి ఏంది? 7 ఏండ్ల శ్రమల కాలం ఉంటుంది. 7 ఏండ్లు శ్రమల కాలం, 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, మరలా 3.5 సంవత్సరాలు నువ్వు ఇసుము దాగి చచ్చిపోదామన్నా బాధలు తట్టుకోలేక నీకు సావు. గుర్తుపెట్టుకో, ఆ శ్రమలు తప్పించుకోవడానికి కొరికే ముందే మనం రాకళ్ళు ఎత్తబడాలనేదే దేవుడు హెచ్చరిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని మందిరానికి రావాలి, ఏదో ఊరికే టైంపాస్ కాదు. అందుకే ఈయన అంటాడు, నేనైతే ఒకరి గురించి నాకు అనవసరం. భార్యకు చెప్పు, రా పొదమును, సమయానికి సిద్ధపడి ఉంటే తీసుకొని రా. భర్తకు చెప్పు, నీవు రెడీ అయిన సమయానికి సిద్ధపడి ఉంటే రా, వస్తే తీసుకొని రా. రాలేదా, నాకు అనవసరం, నా భార్య అనవసరం, పిల్లలు అవసరం. నేనైతే ఎక్కడ ఉండాలి? నువ్వు ఆదివారము మందిరంలో ఉండాలి. నేనైతే మందిరములు ఎట్లుంటావు తెలుసా? నువ్వు దేవుని మందిరానికి వస్తే పచ్చని, అంటే దాని అర్థం ఏమిటంటే నీ సంసారం పచ్చగా ఉంటుంది, నీ జీవితం పచ్చగా ఉంటుంది, నీవంతా క్షేమకరంగా ఉంటావు. ఏ హాని దేవుడు నీ జీవితంలో కలగనీయడు. అదే పచ్చదనం అంటే. పచ్చ చెట్లు చూశారు ఎప్పుడైనా? చూశారు లేదా? చూసే ఉంటారులేండి. ఆ పచ్చని చెట్లు ఎట్లుంటాయి, ఒక్కోసారి అంత అందంగా కనబడతాయి. అట్లా అందంగా ఉంటావు నీ జీవితంలో. అందుకే భార్య గురించి, నా భర్త లేట్ అయిందండి, నా భార్య పని చేసిందండి అందుకే లేట్ అయిందండి అనవాకండి. నేనైతే ఆ సమయాన్ని చూడు, ఆ సమయానికి అంత సిద్ధపడి ఉంటే రా, లేదా ఇంకా మారలేదా వదిలిపెట్టేసేయి. వదిలిపెట్టి నేనైతే, అదే అన్నాడు అన్నమాట. భార్య గురించి అన్నాడా? కుటుంబం అంతా ఆయనంటే అప్పుడు ఏమనేవాడు? మేమైతే అనేవాడు. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? నేనైతే. భార్య పిల్లలు లేరా దావీదుకి? వాళ్ళ గురించి పట్టించుకోలేదు. చెప్పాడు. వాళ్ళు మారలేనందుకు ఏమంటున్నాడు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఓలీవ చెట్టు వలె ఉంటాను. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చి అప్పుడు ఏమంటాడు తెలుసా? ఎవరి మీద ఉంచాడు ఈయన నమ్మకము? దేవుని మీద, ఆయన పొందుకున్న కృప మీద. నిజమండి, మనం చేస్తే మన వెంట మనుషులు రారు, కానీ నువ్వు పొందుకున్న కృప నీ వెంట వస్తుంది. ఆ పొందుకున్న కృప నీ సమాధిలో, ఆ మధ్య చెప్పాను, సమాధిలో ఏముంటో తెలుసా? మనిషి యొక్క ఏమండి అది ఎముకలోటే కాదు, నువ్వు పొందుకున్న కృప సమాధిలోనికి ఉంటుంది. ఆ కృపే నిన్ను రాకల్లో ఎత్తుతుంది. హల్లెలూయా. మూడవది, ఎవరు కృప పొందుకుంటారు? 1, చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేసే వారికి దేవుడు కృపతో నింపుతాడు, ఆ కృప వారికి తోడై ఉంటుంది. 2వది, ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో వారికి దేవుడు కృప తోడై ఉంటుంది. 3వది, అక్కడే 33వ కీర్తన 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 3వదిగా, ఎవరి మీద ఇంకా కృప తోడే ఉంటుంది? ఎవరికి కృపతో నింపుతాడంటే కనిపెట్టుకొని ఉండాలంట. సంఘంలో కనిపెట్టుకోడు ఉండడం అంటే ఎంత నిద్ర వచ్చినా దాన్ని అణుచుకొని చంపుకొని బ్రతకడమే కనిపెట్టుకోవడం అంటే. లేదా ఏదైనా ఫలానా ఉద్యోగం వస్తే ఉద్యోగం కోరిక ఎంతోమంది కనిపెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా రకరకాలు కనిపెట్టుకునే సంఘటనలు ఎన్నో చూస్తాం. అయితే మనమందరం కూడా సంఘములోన 3వదిగా నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. దేని కొరకు? ఎవరి కొరకు? త్వరలో మనం రాకల్లో ఎత్తబడతాం. యేసయ్య రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఆ కనిపెట్టుకొని ఉంటే నీ మీద ఏం కురిపిస్తాడు దేవుడు? కృప. ఈ కృప ఏం చేస్తుంది నిన్నంటే, ఒకటి నీకు తోడై ఉంటుంది, నీ బాధలలో నెమ్మదిస్తుంది. ఈ కృప నిన్ను ఆదరిస్తుంది, ఇంక రకరకాలుగా ఉంటుంది. ఈ కృపను మనం పొందుకోవాలి. అందుకని 3వది కనిపెట్టుకొని, ఎవరైతే సంఘములో కనిపెట్టుకోవడం అంటే ఇంకొక పర్యాయ భాష ఏమిటి? దానికి ఇంకొక ఆపోజిట్ మాట ఏమిటి? పర్యాయ పదం ఏమిటి? కనిపెట్టుకొని ఉండడం అంటే ఎవరు కనిపెట్టుకొని ఉంటారు?
ఎవరికైతే ఓపికతో ఉంటారో వారిలో ఏముంటుంది? కనిపెట్టుకునే గుణము ఉంటుంది. ముందు ఓపిక ఉండాలి మనిషికి. ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఓపిక. ఓపిక లేకపోతే చెప్పండి, ఓపిక లేకపోతే కనిపెట్టుకునే మనసు మనలో. కొంతమందికి ఓపిక తక్కువ. ఆ మధ్య చెప్పాను మీకు, ఏమని? త్రాగుబోతు భర్త ఉన్నాడంట. కొంతమందికి ఓపిక ఎట్లుంటుందో చెప్తానేనండి. త్రాగుబోతు భర్త ఉంటే రోజు భార్యను కొట్టి 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 ఇంకా ఆమెను విమానం చేసి సనగ చేసాడంట. ఇంక అన్ని దినాలు తన్నులు తింటుందేం భార్య. ఇంతనేమి ఎక్కువైపోయింది, నా పుట్టింటికి పోతానని పుట్టింటికి పోయేదంట. మళ్ళీ మాట్లాడేది తీసుకొచ్చేదంట. ఇంకొకసారి బాగా ఫుల్గా తాగొచ్చి భార్యను నడాలు ఇరుగొట్టేదని అన్నాడట. తన్ని ఎక్కడికి వెళ్ళాడు? బార్ షాప్కి వెళ్ళాడంట. ఇంకా నాకు కోపం వచ్చింది, మరి ఇంకా ఇంత 90 వేసుకొద్దామని పోయాడంట. బార్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆటికి పోయే లోపల కొనే లోపల ఈయనకి మళ్ళీ ఆలోచన చేశారు. వాళ్ళు బాగున్నారు, వీళ్ళ సంసారాలు వాళ్ళ భార్య భర్తలు బాగున్నారు, నేను ఎందుకు బాగుండకూడదు? భార్యతోనా ఎందుకు ఇట్లా కొడుతున్నాను? ఎందుకు ఇట్లా పశువులాగా తయారైపోతున్నాను అని లేదు ఈ రోజు నుంచి మారాల అని చెప్పి ఆ బార్ షాప్ దగ్గరికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ మనసు మార్చుకొని వచ్చాడంట. ఇంటికి వచ్చి ఈమె తన్నులు తిని ఏడ పండుకునేది? బాత్రూంలో. అది బాత్రూమ్ అంటాను, ఏదది బెడ్రూమ్లో పండుకునేదంట. బెడ్రూమ్లో పండుకొని ఉంటే ఇంక ఈయన చూశాడు, ఉపాసం ఉండి ప్రార్థన చేసుకొని ఇంకా బాగా మారదామని చెప్పి స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అని ప్రార్థన చేస్తున్నాడు గట్టిగా. పండుకున్న ఆమె ధనుక్కని లేచిందంట. మా ఇంట్లో ఉండేది ఇద్దరే, చేస్తే నేను ప్రార్థన చేయాలి, లేకుంటే ఎవరు లేదు. ఇది ఎక్కడ స్వరం వినబడుతుందని తలబుద్ధి అది డోర్ తీసి చూస్తే ఈయన పాపం ప్రార్థన చేస్తున్నాడు. ఈమె ఇవ్వకుండొచ్చు కదా, ఏదో మారినలే ఇట్లా మారినాయి అనుకోవచ్చు కదా. ముందొచ్చి చూసాంలే అనిందంట. నువ్వు మారు అంటే ఈయన లేదే, ఎంతకాలం మీ బతుకు, మారుతాను ఇంక ఇప్పటి నుంచి, అందుకే నేను మారుతానంటే ఈమె ఇవ్వకుండొచ్చు కదా. ఆటికి రెండోసారి అనిందంట, నువ్వు మారు అనిందంట. మూడోసారి అంటదంట, లేదే నేను మారుతాను. మూడోసారి అంటదా, లేదు నువ్వు మారు మరి అంటదంట, ప్రపంచంలో ఎవరు మారినా నువ్వు మాత్రం మారవనిందంట. ఈయనకి ఎంతసేపు ఉంటుంది ఓపిక? నేను మారుతాను, ఇంక ఎక్కడ లేచింది అదే రాకుల బండి తీసుకొని మరి ఇదే నీ ఓపిక అంటే. కొంతమందికి ఓపిక ఉండదు, కుటుంబంలో కూడా ఓపిక ఉండదు, పని చేసుకునే దాంట్లో ఓపిక ఉండదు, మందిరానికి వచ్చే దాంట్లో ఓపిక ఉండదు, వాక్యం వినే దాంట్లో ఓపిక ఉండదు. రావాలి పోవాలి. కొంతమంది మందిరానికి వస్తారు, ప్రార్థన చేసుకుందాం సమాధానంగా అని వస్తారు, కానీ ఇక్కడ కూడా ఓపిక ఉండదు కొంతమందికి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, నీ కృప పొందుకోవాలంటే ముందు నువ్వు కనిపెట్టేసి ఎట్లా ఉండాలి? నువ్వు సంఘంలో ఓపికతో కనిపెట్టుకునేవాడుగా మనం ఉండాలి. హల్లెలూయా. 147వ కీర్తన 11వ వచనం చదవండి. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు యెహోవా. చూడండి, ఎవరైతే కృప కొరకు కనిపెట్టుకొని దేవుని కొరకు నమ్మకంతో కనిపెట్టుకొని ఉంటారంటే మనకంటే ముందు దేవుడే మనల్ని చూసి ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. అలాంటి వారికి దేవుడు కృపతో నింపుతాడు. ఆ కృప వారికి తోడై ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి, సంఘంలో ఏముండాలంట? కృప ఉండాలి, దేవుని కృప. మాసిదోనియ సంఘంలో ఏముంది? కృప. తెస్సలోనిక సంఘంలో ఏముంది? దేవుని కృప ఉంది. అయితే మన సంఘంలో కూడా ఏముండాలి? దేవుని కృప ఉండాలి. కృప ఎవరి మీద ఎవరికి నింపుతాడు దేవుడు? కృపను ఎవరు పొందుకుంటారు? ఒకటి, చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేసుకుంటూ ఉండేవారిని వారికి కృపతో నింపుతాడు. రెండవది దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారికి కృపతో నింపుతాడు. మూడవది, ఎవరైతే ఓపికతో కనిపెట్టుకొని సంఘములో ఉంటారో వారికి ఏమి నింపుతాడు? కృప నింపుతాడు. ఆ కృప నీ బ్రతుకు దినములన్నిటా నిన్ను కృపాక్షేమలే కాపాడునుగాక. అయితే అసలైన పాయింట్లు ఉన్నాయి. మరి కృప ఏం చేస్తుంది? ఇక్కడే మనం కాపాడుకోవాలి. కృప పొందుకోవడం పెద్ద విషయం కాదు. ఈ కృప ఏం చేస్తుంది?
మనములని మనం ఆలోచన చేస్తే ఒక 3 పాయింట్లు త్వరగా చెప్పి నేను చెప్పిన సమయానికి ముగిస్తాను. కృప ఏం చేస్తుంది? మొదటి మాట 94వ కీర్తన 18వ వచనం. చాలు, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ కృప ఏం చేస్తుంది మనములంటే? ఒకటి, బలపరుస్తుంది అనండి అందరూ. మరొకసారి చెప్పండి అందరూ. కృప నన్ను బలపరుస్తుంది అనండి. బలపరచడం అంటే ఏమిటి చెప్పండి? బలపరచడం అంటే ఏమిటి? బలపరచడం అంటే ఇప్పుడు బాగా ఒక 3 దినాలు ఉపవాసం ఉండి 3 రోజులు ఉపవాసం ఉండి నీళ్ళ దాకా అన్నం తినుకోకుండా వాళ్ళు ఏమొస్తుంది? బలం వస్తుంది? నీరసం వస్తుందా? నీరసం వస్తుందా? 3 రోజుల తర్వాత నీ బలం పొందుకోవాలంటే ఏం తినాలనుకుంటావు? ఆహారం తినాలనుకుంటావు. అంత ఆహారం తింటే, ఎందుకు ఆహారం అవసరం అంటే బలపరచబడ్డానికి. నువ్వు శరీరాని కొరకు బలపడాలంటే ఆహారం తింటే బలపరచబడతావు. నీ ఆత్మ బలపడాలంటే ఏది బలపరుస్తుంది నిన్ను? కృప. ఏం బలపరుస్తుంది నిన్ను? కృప. చాలామంది బలహీనమైపోతున్నారు, బలపరచబడట్లేదు. ఎందుకు అంటే చిన్న శోధనలకు, చిన్న కష్టాలకు, చిన్న అవమానాలకు, చిన్న నిందలకు మనుషుడు రాను ఏమైపోతున్నారంటే బలహీనులైపోతున్నారు, కానీ బలపడట్లే. ఏదో దేవుడు మేలులు జరిగించినంత వరకు బాగా 2 దినాలు నీకు సంతోషంగా ఉంటావు. చిన్న కష్టాలు వస్తే, చిన్న బాధలు, శోధనలు, శ్రమలు ఎదురైతే మనుషుడు బలపడిన మనిషి ఏమైపోతాడంటే మళ్ళా బలహీనుడమైపోతాడు. అందుకే వాక్యం అంటుంది, ప్రభు ఎప్పుడూ చెప్పాడు, మీరు బలహీనులు కాక ధైర్యం వహించి పని జరిగించండి. కొన్నిసార్లు ఎన్నో అనుకుంటాం, అవి చేయాలి, ఇవి చేయాలి, మా జీవితంలో అవి రావాలి, ఇవి రావాలి, అలా చేయాలి, ఇలా చేయాలని కొన్నిసార్లు అనుకుంటాం. అనుకున్నవన్నీ మన జీవితంలో నెరవేరుతాయంటారా? నెరవేరలేనప్పుడు మనం ఏమైపోతామంటే బలహీనమైపోతాం, సొమ్మసిల్లిపోతాం. ఎప్పుడు బలపరచబడాలి. మరి బలపరచబడాలి అంటే ఏమండి? కొన్నిసార్లు మనుషులు మనం బలపరచలేరు, బలహీనపరుస్తుంటారు, మాటల చేత బలహీనపరుస్తుంటారు. కానీ కృప నీ వెంట ఉంటే, కృప నీకు తోడే ఉంటే, ఆ కృపే నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను 39 రోజులు ఉపవాసం ఉన్నాను 2017 సంవత్సరంలో. ఆ మాట చెప్తున్నాను. 39 రోజులు. వాస్తవానికి 39 రోజులు అంటే సాధారణమైన మాట. ఒక్కరోజు ఉపవాసం ఉన్నకే కొంతమంది ఇంకా ఎంత తింటారో, ఎంత ఉపవాసం ఉంటారో తెలియదు. 39 రోజులు ఉపవాసం ఉంటే మీరు నమ్మండి, సన్నిధిని నిలబడి నిజమే చెప్తున్నాను, 12వ రోజు ఉపవాస ప్రార్థన రోజు, 12వ రోజు రాత్రి నా డైరీలో ఎప్పుడు రాసుకున్నాను, దేవుడు ఆ 39 రోజుల్లో దేవుడు నన్ను ఎంత బలపరిచాడో అనేది నేను రాసుకున్నాను. ఆ మాట మీతో చెప్తాను. 12వ రోజు కరెక్ట్గా ప్రార్థన చేసుకుంటుంటే ఓ శక్తి, వరాలు లేవు ప్రభువా, స్వస్థత వరాలు లేవు, సంఘం బలపడాలంటే నీ కార్యాలు ప్రజలు చూడాలి, మేము ఒట్టి మానవులే కదా, ఈ ఉపవాసంలో కూడికలో 39 రోజుల్లో నన్ను బలపరచు అని మరింత బలం పొందుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు అలా ప్రార్థన చేస్తుంటే ఒక తెలియని అది వర్ణించలేము, చూపించలేము కానివ్వండి, ఆ శక్తి మనిషి మీదకి వచ్చింది. అప్పటి వరకు నాకు పెద్దగా తెలియదు. అంటే ప్రార్థన చేస్తే ఇటు ఉంటాయి కదా, రోగాలు బాగు కావడం, ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోవడం, ప్రార్థన చేస్తే కొంత బలపడడం, ఇట్లాంటివి కొన్ని ఉంటే తెలియదు. ఆ కృప నన్ను ఆవరించినప్పుడు మన స్నానం చేసిన వ్యక్తులు ఎలాగైతే తడిసిపోతామో అలాగ తడిసిపోయి, తర్వాత ఆ ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఒక గ్రామానికి వెళ్ళాను. ఒక తల్లి వచ్చింది ప్రార్థన చేయమంటే,
అలా చేతుల నుంచి ప్రార్థన తుప్పను కింద పడిపోయింది. నాకు అనిపించింది, కృపవరాలు మనిషిలో దేవుడు కృపవరాలతో నింపాలంటే, ఆ కృపవరాలు నింపాలంటే ముందు మనం ఏం పొందుకోవాలి? కృప. కృప 39 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు, ఉపవాస ప్రార్థన మీరు నమ్మండి, నీళ్ళు తాగామా, నీళ్లు తాగి రసం తాగి అది తాగి మొత్తానికి 39 రోజులు గడుపుకొని 39వ రోజు ఆ రోజు ఎగిరి గంతేసినట్టుగా అయిపోయింది నా జీవితం. ఆకలి లేదు, పెద్దగా తినాలని అంత ఆశ అయితే ఏం లేదు, అంత శక్తిని పొందుకున్నాను. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, శరీరానికి కావాల్సింది, ఈ శరీరం బలపడాలంటే ఏదో ధనం తింటే బలపడతావు, అది సాధారణమే. నీ ఆత్మ బలపడాలంటే నీకేం కావాలి? కృప కావాలి. ఏం కావాలి? అర్థమవుతుంది నేను చెప్పేది? కృప కావాలి. ఈ కృప ఎవరైతే పొందుకుంటారో వారిని ఆ కృప ఏం చేస్తుంది తెలుసా? బలపరుస్తుంది. ఓ సందర్భంలో మీకు జ్ఞాపం చేస్తాను, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరంతా ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా మీరు చదవండి. అక్కడ విశ్వాస వీరుల పట్టిక రాయబడి ఉంది. ఎవరు వీరులు? విశ్వాస వీరులు. ఈ మాట బాగా వినండి. విశ్వాస వీరులు అని ఎవరిని అంటారు? అల్ప విశ్వాసులని, విశ్వాసులనా? అంటే విశ్వాసములో ఎంత బలపడతారో వారిని విశ్వాస వీరులు అంటారు. అంతేనా? అల్ప విశ్వాసులను అంటారా? అనరు. విశ్వాసములు ఎవరైతే బలపడతారో వారిని విశ్వాస వీరుల పట్టిక రాయబడింది. అక్కడ కొంత గురించి ఏమంటాడు తెలుసా? అక్కడ పౌలు గారు, ఇప్పుడు చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఏం జయించారంట? విశ్వాసం ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరు నన్ను చూసి నా వైపు చూడండి, మీకు ఒక చక్కటి అద్భుతమైన మాట చెప్తాను. విశ్వాసాన్ని జయించిన వాళ్ళు ఎవరు తెలుసా? వీళ్ళు పుట్టుకతోనే నుంచే నీతిమంతులు కాదు, వీళ్ళు పుట్టుకతో నుంచే మంచి పేరు పొందుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. ఈ విశ్వాస పట్టికలో రాహాబు అనే వేశ్య ఉంది కదా, ఈమె ఎవరు? బతుకు జీవితాన్ని బాగు చేసుకోలేని వ్యక్తి ఆఖరికి ఏమిట్లో ఏ పట్టికలో చేరింది? విశ్వాస వీరురాలైపోయింది. క్యారెక్టర్ లేని స్త్రీని దేవుడు చూడండి ఆమె విశ్వాస వీరురాలుగా అంటే దాని అర్థం ఏమిటంటే, మన పాపాన్ని విశ్వాసంతో జయించడమే విశ్వాసమ వీరులు అంటారు. చాలామంది యుద్ధంలో చేస్తే వారిని చంపి ఈ వ్యక్తి ఆ వ్యక్తిని చంపాడు అనుకోండి, ఇంక ఇతనికి ఏం చేస్తుంది? విజయం. నేను ఆయన చంపానని విజయం అంటాడు. విజయం అంటే మనిషిని చంపడం కాదు, విజయం అంటే ఏమిటో తెలుసా? మనిషిని మార్చడమే విజయం. హల్లెలూయా! పాపాన్ని జయించడమే విజయం, శత్రువును కూడా ప్రేమించడమే విజయం. ఏమండి, పనికి రాని వాళ్ళ పట్టిక అంతా రాయబడి ఉంది. యెఫ్తా ఎట్లా అంటాడు? ఎవరికి పుట్టాడు యెఫ్తా? వేశ్యకు పుట్టాడు. వాళ్ళ తల్లి ఎవరు? వేశ్య. అట్లాంటి తల్లికి పుట్టాడు. సమాజంలో ఆయనకి చెడ్డ పేరే ఉంది కానీ మంచి పేరు లేదు. ఎవరు చూసినా ఈడు అక్రమ సంబంధం పుట్టినాడు, ఇడంతా అట్లాంటోడు ఇట్లా అన్నోళ్ళే. కానీ అట్లాంటి వాళ్ళు ఏం చేశాడు తెలుసా? విశ్వాస వీరుడుగా మార్చబడ్డాడు యెఫ్తా. రాహాబా పనికిరాని స్త్రీ విశ్వాసాన్ని జయించి ఆఖరికి ఎవరిని కాపాడింది తెలుసా? ఆమె సేవకులను కాపాడింది విశ్వాసంతో. ఈరోజు మనం కూడా ఏమండి కృపలు కొంతమంది బలహీనలు ఎక్కడ అయిపోతారంటే విశ్వాసములు బలహీన అయిపోతారు. కొంతమంది విశ్వాసం ఉండదు కొంతమందికి. కాబట్టి ఈ విశ్వాసం ప్రారంభంలో ఎంత విశ్వాసం పొందుకున్నామో అంత విశ్వాసము అంతం వరకు మనను నిలిస్తే
ఆ కృప పొందుకున్న మనము ఆ కృప ఏం చేస్తుంది? మనల్ని బలపరచునుగాక. ఈ దానియేలు ఎవరు? సింహాల నోళ్ళు ఎట్లా మూసాడు అంటే, ఈయన వెళ్ళి ఆ సింహాలు అన్నప్పుడు ఈయన ఏమన్నా నోళ్ళు మూసాడా? లేదు కదా. లేదా వాడు రెండు తెరిచి తాళ్ళు కట్టాడా? కొమ్ములకి ఇట్లే లేదు లేదు. విశ్వాసంతో ప్రార్థించాడు. ఆ విశ్వాసపు ప్రార్థనే దానియేలును సింహాపు నోళ్ళలో వేయకుండా తప్పించింది. హల్లెలూయా. అందుకనే బలహీనులు వాళ్ళందరూ ఒకప్పుడు బలహీనులే. ఎప్పుడైతే విశ్వాసాన్ని వారిలో రోజు రోజుకు పెంచుకున్నారో ఆ విశ్వాసమే, ఆ కృపనే వాళ్ళని ఏం చేసింది? బలపరిచింది. హల్లెలూయా. పౌలు గారు ఎప్పుడు చెప్పుకుంటున్న పౌలు గారికి, ఆయన ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వ్యక్తి, ఒకప్పుడు ఏమండి సమాజానికి చెడ్డ జీవితం జీవించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏమండి ఆయన ఎవరిని చేతులుంచితే వాళ్ళు బాగుపడుతున్నారు, దయ్యాలు పోతున్నాయి, రోగాలు బాగుపడుతున్నాయి, అన్నీ బాగుపడుతున్నాయి, అందరినీ బాగు చేస్తున్నాడు. కానీ ఆయనకు ఒక బలహీనత ఉంది. అది ఏ బలహీనత? దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు ఆయనకి. ఏం పెట్టాడు చెప్పండి? ఏం పెట్టాడు? ముళ్ళు. ఆ ముళ్ళు ఏం చేస్తుందంటే మాటికి 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, నెలకు ఒక్కసారి ఆ ముళ్ళు పొడుస్తుంది. ఆ ముళ్ళుతో పొడిచబడినప్పుడు ఏమైపోతాడంటే ఈ పౌలు బలహీనం అయిపోతుంటాడు. ఎందుకు? ఆయన 10 మందికి ప్రార్థన చేసి రోగాలు బాగైపోతున్నాయి కదా, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి కదా. మరి ఆయన బలహీనతని బాగు చేసుకోలేడా? ఆయన రోగాన్ని బాగు చేసుకోలేడా? కాదు. ఎంత యుద్ధ వీరుడైనా శూరుడైనా దేవుడు ప్రతి వ్యక్తికి ఏం పెడతాడు తెలుసా? ముళ్ళు పెడతాడు. ముళ్ళు అంటే మీరు అనుకున్నారు మనం ఇవే ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళు అనుకున్నారు. ముళ్ళు అంటే అది కాదు. కొందరికి రోగం అని ముళ్ళు పెడతాడు, కొందరికి శ్రమ అని ముళ్ళు పెడతాడు, కొందరికి ఏమండి రకరకాల ముళ్ళు. నాకున్న ముళ్ళు మీకుండదు, మీకున్న ముళ్ళు నాకుండదు. నాకు సేవకుడు కాబట్టి నాకు ఒక రకమైన ముళ్ళు పెడతాడు. ఎందుకు? సమృద్ధికి ఇచ్చాడు అనుకో, ఈడు 3 పూటలు తిని నోరు తెరుచుకొని పండుతాడో, సేవ చేయకుండా ఉంటాడో, ఇచ్చిన పని చేయకుండా ఉంటాడో అని నాకు ఒక రకమైన ముళ్ళు ఉంటుంది, ఒకరికి ఒక రకమైన ముళ్ళు ఉంటుంది. ఈ ముళ్ళు ఏం చేస్తుంది? మనల్ని పలుసార్లు బలహీనపరుస్తుంది. అప్పుడు దేవుడు ఈ పౌలు గారు ఏమంటాడు చదవండి. అక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతకు ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయము ముమ్మారు ప్రభుకు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడేమన్నాడు? అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నది ఆయనతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండి నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, ఈ పౌలు గారు అంత గొప్ప వీరుడండి. అలాంటి ఆయనకి దేవుడు ఏం పెట్టాడు? ముళ్ళు, బలహీనత పెట్టాడు. అప్పుడు చాలాసార్లు దేవుని అడిగాడు, ప్రభువా నాకెందుకు ఈ బలహీనత, నాకెందుకు ఈ ముళ్ళు, నాకెందుకు ఈ రోగం, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ వేదన, నాకు సమాధానమే అని పలుసార్లు దేవుని అడిగాడు. పలుసార్లు దేవుడు అడిగితే దేవుడు ఏమన్నాడు? సర్లేరా నువ్వు నా పని బాగా చేస్తావో తీసేస్తాను అన్నాడా? అనలేదు. ఏమన్నాడు తెలుసా? సౌలా, పౌలా, నా కృప నీకు. అయితే ఆ కృప ఏం చేసింది తెలుసా? పౌలును బలహీన పడినప్పుడల్లా ఈ కృప ఏం చేసింది? బలపరుచుకుంటూ వచ్చింది. ఆ కృప ఎందే బలపడి ఆఖరి సత్యం ముందు ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేను మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని, ఇక మీదట నా కొరకు కాదు, నా యందు ఎవరైతే వాక్యమిని బలపడ్డారో మనందరికీ జీవకిరీటము అంటాడు. ఎందుకు తెలుసా? పౌలు గారు కూడా బలహీనుడే, ఆయనకు కూడా ముళ్ళు ఉంది. మనం ఈరోజు శ్రమలు వచ్చినంత, రోగాలు వచ్చినంత దేవుడు మనకు ఆ ముళ్ళు పెట్టినందుకే ఇంకా ఇంతవరకు ఉన్నాం. ఆ ముళ్ళు తీసేస్తే మాట వింటామా? కట్టేసిన ఎద్దుని తాడు ఇడిచిపెట్టండి, యాటికి పోయేది తెలీదు, పోతుందా? మనం చెప్పినట్టు వింటదా?
వినదు. అందుకే ప్రతి వ్యక్తికి ఒక ముళ్ళు పెడతాడు. ముళ్ళు పెట్టినందుకు మనం బాధపడకూడదు. ఆ కృప పొందుకుంటే చాలు. ఈ కృప నిన్ను నిరంతరము తోడే ఉండి నిన్ను బలపరచునుగాక. రెండో మాట 119 కీర్తన 76 వచనం, నీ సేవకునికి నీవిచ్చిన మాట చెప్పున నీ కృప నన్ను ఆదరించును. గట్టిగా లేలు చెప్పండి. ఈ కృప ఏం చేస్తుంది? మొదటి కంటే బలపరుస్తుంది. ఈ కృప ఏం చేస్తుంది? రెండవది నిన్ను ఆదరిస్తుంది. ఏం చేస్తుంది? కృప నిన్ను బలపరచునని చెప్పండి. కృప నిన్ను ఆదరించునని చెప్పండి. పక్కనలు చెప్పండి, కృప నిన్ను ఆదరించునని చెప్పండి. 3 సార్లు గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుని బిడ్డలారా, ఈ మాట వెరీ వెరీ ఇంపార్టెంట్. మనుషుడు ఎప్పుడు నిన్ను ఆదరించలేడు. అసలు ఆదరణ ఎప్పుడు అవసరం మనిషికి? నన్ను చూసి వినండి. మనిషికి ఆదరణ ఎప్పుడు అవసరమో? అన్నీ ఉన్నప్పుడా, ఏమి లేనప్పుడా? ఎందుకు అంటే మనుషుడు అన్నీ ఉంటే నిన్ను డబ్బు ఆదరిస్తుంది. డబ్బు ఉన్నంత వరకు డబ్బు ఆదరిస్తుంది. లేదా మనుషులు ఎవరైనా నీకు తోడే ఉన్నారు అనుకుంటే మనుషులు కొన్నిసార్లు నిన్ను ఆదరిస్తారు. అసలు ఆదరించాల్సింది ఎప్పుడో తెలుసా? మనుషులు నీకు దూరమైనప్పుడు, మనుషులకు రోగాలు వచ్చినప్పుడు, మనుషులకు బలహీనలు అయిపోయినప్పుడు, బాధపడుతున్నప్పుడు, కన్నీళ్లతో ఉన్నప్పుడు, అవమానాలతో ఉన్నప్పుడు, నిందలతో ఉన్నప్పుడే నీకు ఆదరణ అవసరం. కానీ కొందరు జీవితాలు ఎట్లయిపోతున్నాయంటే అన్నీ ఉన్నప్పుడు ఆదరిస్తుంటారు, ఏమి లేనప్పుడు దూరం అయిపోతుంటారు. దానికి ఎవరి జీవితం సాదృశ్యం అంటే ఎవరిదో కాదు, పలుసార్లు మనం వెనుకంటూ వస్తాం కదా. యోబు జీవితమే దానికి ఆదర్శం. ఆయన జీవితమే నిదర్శన. యోబు అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చారు, అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు. ఆయన్ను ఎప్పుడైతే ఒక్కొక్క కష్టం ఆయన కుటుంబంలో వచ్చిందో, ఒక్కొక్క బాధలు ఆయనకి ఎదురైపోయాయో, ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఏమైపోయారు? దూరం అయిపోయారు. కష్టాల్లో ఉన్నాడు యోబు అని చెప్పి ఒకరైనా వచ్చారు దగ్గరికి. ఆఖరికి కట్టుకున్న భార్యను ఆదరించిందా? అన్నీ ఉన్నప్పుడేమో ఇంకా కాలు మీద కాలు వేసుకొని ఈ చెవు నుంచి ఈ చెవుకి, ఈ చెవు నుంచి ఈ ముక్కుకి, ఈ ముక్కు నుంచి ఈ తలకకి, ఈ తలక నుంచి ఈటికి, ఈటి నుంచి ఈటికి మన గొలుసులు వేసుకొని మురిసిందా? ఆకొప్పే కొంతమంది ఆకో తింటారు, ఆగేసుకొని ఎర్రకు తీసుకొని అంటుంటారు కొంతమంది. అట్లా కూడా మురిసి ఉంటుంది యోబు భార్య. అప్పుడు పాతకాలం కదా, అప్పుడు అట్లే ఉంటారు అనుకోండి. ఉందో లేదో మనకు తెలియదు, అట్లా ఉంటుంది. అందుకే మూర్ఖురాలని పేరు పెట్టింది. దేవుని బిడ్డలారా, ఆమె నోటి నిండా వేసుకొని ఇష్టానుసారంగా అన్నీ ఉన్నప్పుడు ఎందుకంటే అందరూ ఆయన దగ్గరకు వచ్చారు. ఎప్పుడైతే ఆయనకి కష్టాలు వచ్చాయో, కన్నీళ్ళు వచ్చాయో, వెంటనే 3 స్నేహితులు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, అందరు దూరం అయిపోయారు. యోబు జీవితాన్ని నిదర్శనం చేసుకునే నిన్న పాటలు ఈ పాట ఇది పెట్టుకున్న పదం ఏది? అందరూ నన్ను విడచిపోయిన నీవు నన్ను విడువలేదే, అందరూ నన్ను మరచిపోయిన నీవు నన్ను నీ సాక్షి నేను నీ కొరకు. దేవుని బిడ్డలారా, అందరూ అన్నీ ఉన్నప్పుడే వస్తారు. అది కాదు క్రైస్తవుని జీవితం అంటే. దేవుడు అట్లా చెప్పలేదు మనకు. అందరూ ఉన్నప్పుడు, అన్నీ నీకున్నప్పుడు నువ్వు తోడై ఉంటావో తెలియదు, కానీ ఏమి లేనప్పుడైతే మనిషికి మనిషి ఏమైపోవాలి? తోడవ్వాలి. ఒకరికొకరు ఏం చేసుకోవాలి? ఆదరించుకోవాలి. ఈరోజు లేదు, అందుకే ఆదరణ అనేది తక్కువైపోతుంది. అందుకే ఈ మనుషులు నిన్ను ఆదరించకపోయినా నీవు పొందుకున్న కృప నిన్ను నిరంతరము ఆదరిస్తుందంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోబుకి కష్టాలు వచ్చినప్పుడు అందరూ వచ్చేది, నలుగురు ఒక్కరు వచ్చి ఒక మాట అనేది, యోబు ఎందుకు నీకు ఈ రోగం వచ్చింది? నువ్వేమైనా పాపం చేసి ఉంటావు అని పలుసార్లు యోబునంట మాటల చేత గాయపరిచారంట. అయ్యో యోబుకు ఇంత కష్టం వచ్చింది. ఒకప్పుడు మేము ఈయన ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నాము, ఎన్నో సమస్యలు మాకు తోడే ఉండి
ఆయన ఒకప్పుడు ఎట్లున్నాడు తెలుసా? అన్నీ ఉన్నప్పుడు విధవరాళ్ళకి తండ్రిగా ఉన్నాడా లేదా? విధవరాళ్ళకి సాయం చేశాడు, దిక్కులేని వారిని ఆదుకున్నాడు, అందరిని ఆదుకున్నాడు యోబు ఉన్నప్పుడు. కానీ ఆదుకున్నోళ్ళే ఆఖరికి శ్రమ వచ్చినప్పుడు యోబుకి ఎవరు రావట్లే, అందరు దూరం అయిపోయారు. చూడండి, యోబు దగ్గరికి వచ్చేది ఒకరొక మాట అనేది. అందుకని ఆ మాట అంటాడు, యోబు గ్రంథం 16వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి, 2వ వచనంలో ఏమంటాడు తెలుసా? మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు గారు. చూడండి, పలుసార్లు వచ్చి బాధపరిచారు, గాయపరిచారు యోబును. కానీ గాయపరిచిన మాటలే ఆయన కన్నీళ్ళు అన్నపానములు అయిపోయి, అందుకు ఒకసారి విసుగుపడ్డాడు. ఈ బతుకు, నేను పుట్టుకోకుండా ఉంటే బాగుండేది, దేవుడు నన్ను నా తల్లి కడుపులో ఉన్నప్పుడే, పిండంగా ఉన్నప్పుడు చంపింటే బాగుండేది, ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఈ వేదన, ఎందుకు నాకు ఈ బాధ, ప్రభువా నన్ను చంపేయ్ అని యోబు కూడా తన బ్రతుకు దినమందు విసుగు పుట్టాడంట కొన్నిసార్లు. ఎందుకో తెలుసా? బాధలలో ఉన్న వాళ్ళని ఆదరించవలసిన మనుషులు కనబడట్లేదు. నలుగురు రావడం, నలుగురు మాట్లాడడం, నలుగురు రావడం, కడుపు నిండి అన్నం లేదు, కంటి నిండి నిద్ర లేదు. ఆఖరికి బయట వాళ్ళ సంగతి ఏమో అనుకోండి, బయట వాళ్ళు తెలియక మాట్లాడతారు అనుకోండి, కట్టుకున్న భార్య ఉంది, కట్టుకున్న భార్యని కూడా అనొచ్చు కదా, ఏమండి 2 నెలలు ఓపిక పట్టండి, ఇది మన దేవుడు గొప్పోడు, ఈ 2 నెలలు మనకు ఒక పరీక్ష అనుకోండి, దేవుడు మనకు సాయం చేస్తాడు అని చెప్పాలి వద్దా? ఆఖరికి నీ దేవుని నమ్ముకున్న దానికే ఆస్తులన్నీ, నీవు దేవుని నమ్ముకున్న దానికే నీ ఒంటెలు గాడిదలు, నువ్వు దేవుని నమ్ముకున్న దానికే ఇవన్నీ నాశనం అయిపోయాయి. ఇంకా నీకు సిగ్గులేదా? దేవుడు 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 అంటావు. ఈ రాత్రికైనా దూషించి సాయ్ మన మధ్య ఇట్లా సాయ్ రే నువ్వు సాయరా సాయ్ అంటాడు. అప్పుడు ఏమంటాడు యోబు? భలే అన్నావులే అమ్మా, నీకు పూల దండేసాను అన్నాడా? నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా ఈ మాటలు ఎవరు మాట్లాడతారు తెలుసా? అల్ప విశ్వాసం మాటలల్లా మూర్ఖంగా ఉండేవాళ్ళే, దేవుని మీద నమ్మకం లేని వాళ్ళే, దేవుని మీద కృతజ్ఞత లేని వాళ్ళే మూర్ఖపు మాటలు మాట్లాడుతుంటాం. ఈ యోబు భార్య మూర్ఖంగా మాట్లాడుతుంది. దేవుడు చేసిన మేలును తలంచుకోకుండా యోబును భర్తను ఓదార్చినటువంటి ఆ ఓదార్పును వదిలిపెట్టి గాయపరిచే మాటలు మాట్లాడిందండి. ఆఖరికి యోబు భార్య మాటలు కూడా విన్నాడు, స్నేహితుల మాటలు విన్నాడు, అందరి మాటలు ఎట్లున్నాయి తెలుసా? ఆదరించే మాటలు ఒక్కరివి లేవు. దేవునికి ముమ్మాలు ప్రార్థన చేశాడు, విశ్వాసంలో గెలిచాడు, 2 ఆశీర్వాదము పొందుకున్నాడు. అప్పుడు వచ్చారంట అన్న చెల్లెలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ వచ్చి అప్పుడు ఆదరించడానికి వచ్చారంట. ఏం తలక కొట్టునికే? కడుపుతో ఉన్నప్పుడు అన్నం పెట్టాయా అంటే, అన్నం బిర్యానీ తిన్నాక నీ కొరకు కోడి ఇదది యా కోడి అది నాటుకోడి బిర్యానీ తెచ్చాను తిను అంటే ఎట్టుంటుంది? నీ మూతి కొడుకు నువ్వే తిను అంట మనమా? చూడండి, అట్టుంటుంది. దేవుని బిడ్డలారా, అది కాదండి. దేవుని బిడ్డలారా, కడుపుతో ఉన్నప్పుడు క్రైస్తవులుగా మనం ఏం చేయాలి తెలుసా? దిక్కు లేని వాళ్ళని ఆదరించాలి, విధవరాండ్లను ఆదరించాలి, గౌరవించాలి, తక్కువ చూపు చూడకూడదు, తక్కువ మాటలు మాట్లాడకూడదు, వారిని ఆదరించాలి. ఆదరించకపోతే అందుకనే ఒక మాట ఉంటుంది, మేలు చేయకపోయినా పర్లేదు, కీడు మాత్రము చేయకూడదు. కాబట్టి వీలైతే ఆదరించాలి, వీలు కాకపోతే దూరంగా, అది మనం నేర్చుకుందాం. హల్లెలూయా. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకుందాం, మనుషులు మనం ఆదరించకపోయినా నువ్వు పొందుకున్న కృప నిరంతరం నిన్ను ఆదరించునుగాక. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, ఉమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయపు క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడి వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడును లేకపోయును. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారే. చూడండి, ఇది ఎంత బాధకరమైన మాట. ఈ ప్రసంగికర్త ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? సూర్యుని క్రింద ఆయన చూసిన సంగతులన్నీ కూడా రాశాడు. ఆయన ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మాట రాస్తూ ఏమంటాడు తెలుసా? సూర్యుని కింద మనుషులు బ్రతుకుతున్న విధానాన్ని చూసి ఆయన ఏమంటాడు తెలుసా? ప్రసంగికర్త, ఆదరించేవాడు ఒక్కడు కనబడడు, ఆదరించేవాడు లేరు. కష్టాల్లో ఉన్నారు కదా, బాధల్లో ఉన్నారు కదా, వీళ్ళని ఆదరించాలి అనేటువంటి వాళ్ళు లేరు. ఇంకా ఏలుబెట్టి
పొడిచి ఇంకా నానా రకాల మాటలు మాట్లాడి మనుషుల్ని గాయపరిచేవారు ఉంటారు. దేవుని బిడ్డ ఆదరించండి మాటల ద్వారా. అందుకని వాక్యం అంటే రెఫరెన్స్లు చాలా ఉన్నాయి అని చెప్పడానికి సమయం లేదు కనుక ఒక మాట అంటాను. ఆదరించాల్సింది ఎప్పుడు తెలుసా? కష్టాలలో, కన్నీళ్ళలో, బాధలు ఉన్నప్పుడు. ఎట్లా ఆదరించాలి మనిషిని? ఎట్లా ఆదరించాలంటే ఒకరినొకడు మాటల చేత ఎట్లా ఆదరించాలంటే ఒకరినొకడు మాటల చేత ఆదరించాలంట. మాటలు, మన మాట కూడా ఎట్లుండాలి? ఉప్పు వేసినట్టుగా, కారం వేసినట్టుగా ఉండకూడదు. ఇటు వచ్చేయరారా పాలుగా, ఇటురారా. ఈయనకి కష్టాలు వచ్చినాయి, ఈయనకి బాధలు వచ్చినాయి అనుకో, ఈయన చూసి అయ్యో బిర్యా అంటే ఇట్లాంటి ఈయనకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు బాధలో ఉన్న కష్టాలు కన్నీళ్ళతో ఉంటే ఏడ్చుకుంటూ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు లేదులేరా, దేవుడు నీకు తోడే ఉన్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, నువ్వేం బాధపడద్దు, మేమున్నాము, నీకు తోడే ఉంటాం అని ఈ మాట ఈ వ్యక్తిని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది, బలపరుస్తుంది. చూసాంలే, నువ్వు అట్లా వాడే, నువ్వు చచ్చిపో, నువ్వు ఉండిపో అనవా అంటివనుకో, ఆ వ్యక్తి ఏమంటాడు? ఇంకా బతకాలన్న ఆశ ఉండి కూడా ఈ బతుకు బాగాలేదని ఏం చేసుకుంటాడు? ఫ్యాన్కైనా ఊరేసుకుంటాడు, ఇంకా నూనెైనా తాగి చేస్తాడు. ఇదే బతుకని. అయితే కూర్చో, దేవుడు ఒకరినొకడు మాటలు కూడా ఎట్లుండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి, కారం వేసినట్టుగా ఉండకూడదు. ఉప్పు అంటే ఉప్పు దేనికి సాదృశ్యం? రుచి. నీవు పప్పులో జీలకర్ర వేసినా, కారం వేసినా, పసుపు వేసినా, నెల్లు వేసినా, బ్యాళ్ళు వేసినా, ఉడికిపెట్టినా, అన్ని పప్పు చేసినా ఆఖరికి సప్పకూడదు తింటే పూ అంటావు, భార్య ముఖం కొడతాం. నువ్వేదినా ఎందుకే? ఏం లేదు దాంట్లో. ఎందుకు? నువ్వెన్ని వేసినా నీకు టేస్ట్ ఇచ్చేది ఏమిటో తెలుసా? ఉప్పే. మనుషుడు సత్యవాన్ని కూడా బతికిచ్చేది ఎవరో తెలుసా? నీ నాలుకే. అందుకే నాలుక జీవమరణములు. నాలుక డాక్టర్ దగ్గర కూడా సత్యవాన్ని తీసుకుపోయి నిలబెట్టిన డాక్టర్ ఏమంటాడు? నువ్వు ఇప్పుడు చచ్చిపోతావు ఫో అన్నాడు అనుకో, అక్కడే చచ్చిపోతాడు. గంటకు చచ్చే వ్యక్తిని కూడా నువ్వు బతుకుతావు ఎందుకు చెప్తాడు? భర్తకని చెప్తాడు కానీ, భార్య సత్యస్థితిలో ఉన్న భర్తకని దగ్గరికి పిలిచి చెప్తాడు కానీ భార్యకి చెప్తాడా ఎదురుగా? ఎందుకు చెప్పడు అంటే మాట ఒక వ్యక్తిని ఆదరిస్తుంది, మాట ఒక వ్యక్తిని కృంగా తీస్తుంది. అందుకే ఎవరు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో అది ఒకరినొకరితో మనం మాట్లాడుకొని ఆ మాట ఆదరించేటట్లుగా ఉండాలి. ఆ మాట కూడా ఎట్లుండాలి? ఉప్పు వేసినట్లుగా ఉండాలి కానీ కారం వేసినట్టుగా మాత్రము ఉండకూడదు. ఏమండి, దేవుడు మనం క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా దేవుడు నిలబెట్టాడు కదా, మనము ఆదరించాలి అంటే ఒకటి, మనుషులు మనం ఆదరించకపోయినా నువ్వు పొందుకున్న కృప నిన్ను నిరంతరం ఆదరించునుగాక. చివరి మాట ఒక్క రెఫరెన్స్ చదవండి. 119వ కీర్తన 88వ వచనం. నీవు నియమించిన శాసనము చాలు. ఈ కృప ఏం చేస్తుంది? మూడవది చెప్పండి, ఈ కృప ఏం చేస్తుంది? గట్టికి చెప్పండి అందరూ. ఈ కృప బతికిస్తుంది అనండి. ఈ దేవుని కృప నిన్ను బ్రతికిస్తుంది అనండి అందరూ. మూడవది నిన్ను బ్రతికించేది ఏమిటో తెలుసా? దేవుని కృప. మనుషుడు నిన్ను బ్రతికేయలేడు, మనుషులు నిన్ను బ్రతికించలేడు, కానీ నిన్ను పొందుకున్న కృప నిన్ను బతికిస్తుంది. చెప్పండి, బతికిస్తుంది. చాలామంది ఈ మాట ఒక్క 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. అందరూ బాగా వినండి, గట్టిగా ఒకసారి అల్లేలు అని చెప్పండి. మేము 100 ఏండ్లు బతకాలి అని ఆశ కలిగిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. అరే చెప్పండి, నవ్వుతున్నారు ఏంది మీరు? అరే మీరు అల్ప విశ్వాసలే. విశ్వాసం కలిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను బతుకుతానన్న వాళ్ళు అంతే. ఎత్తండి, ఇప్పుడు ఎత్తండి. 100 ఏండ్లు బతకాలని ఆశతో ఉన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి. నమ్మరా? సర్లే వినండి. పోనీ 70 ఏళ్ళు బతుకుతామని ఆశ ఉంది అన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి. సార్లు 50 ఏండ్లు. మరి నేను ఏమంటాను? సచ్చేది వాస్తవమే, బతికేది వాస్తవం పక్కన పెట్టండి. బతుకుదామన్న ఆశ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు లేకపోవచ్చు, నాకు ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను 100 ఏళ్ళు బతుకుతానని ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకో తెలుసా? కృప బతికిస్తుందంట.
కృప ఏం చేస్తుంది? ఎట్లా బతికిస్తుంది? అదే అధ్యాయం 159 వచనం. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. అయితే వినండి, మనం ఎన్నేళ్ళు బతుకుతామో మనకు తెలియదు. బతికిన 50 ఏండ్లైనా 60 ఏండ్లైనా 70 ఏండ్లైనా, కానీ మానవుడు సచ్చేది వాస్తవం. సచ్చిన నీవు తిరిగి బతకాలా వద్దా? పోనీ ఈ మాటకన్నా సమాధానం చెప్పండి. చచ్చిపోయినాక నేను బతుకుతాము అన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఇప్పుడు ఎన్నేళ్ళు బతుకుతాం మనకు తెలియదులే. చచ్చిపోయినాక నేను బతుకుతాము అన్నవాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. పోనీ చేయొద్దండి, ఇట్లా చేయొద్దండి. ఇంక ఎత్తలేదంటే మేము ఇంక బతకరు, మీరు ఇంక నరకానికి అని లెక్క. బాగా ఒప్పుకుంటున్నారు. ఈ మాట నమ్మండి, చచ్చిపోయిన తర్వాత తిరిగి బతుకుతాం. ఎప్పుడు? రాకళ్ళు వచ్చినప్పుడు ఈ కృప నిన్ను ఏం చేస్తుంది? బతికిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా, ఇక్కడ వినండి, పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరీతముగా విస్తరిస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ మాట బాగా వినండి. పాపం ఎక్కడ విస్తరించునో కృప అంటే దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏమిటంటే, పాపం వలన మనుషుడు చచ్చాడు, కృప వలన మనుషుడు బ్రతుకుతాడు. అందుకే పాపం ఎక్కడ ఉండునో కృప అక్కడే. వినండి, నన్ను వినండి అమ్మా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ మాట వెరీ ఇంపార్టెంట్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాపం ఎక్కడ విస్తరించునో కృప అక్కడ. ఎందుకు ఈ మాట? దీని అర్థం ఏమిటంటే, పాపం వలన మనుషుడు ఏమైపోయాడు? చచ్చాడు. కృప ఏం చేస్తుంది? చచ్చిన మనిషిని బ్రతికిస్తుంది. అది ఎలా అంటే, పాపం అనేది ప్రపంచమంతా ఏ నాలుగు దిక్కులు ఎక్కడైనా చూసుకోండి, పాపం విస్తరించిందా లేదా? ఎక్కడైనా చూడు, పాపం. మరి పాపం ఉన్న చోట కృప ఉండకూడదు కదా. కృప ఎందుకున్నట్టు అంటే, దేవుడు శిక్షించే కాలం కాదు ఇది, కృప చూపే కాలం. ఏ వ్యక్తుడైనా పాపం చేసిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని మరలా నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నీ మీద ఏం చూపుతాడు? మరలా కృప చూపుతాడు. అంతేగాని నువ్వు పాపి, నువ్వు నా మందిరానికి రావద్దు, నేను ఇక్కడే కాలుతో దొక్కి చంపుతా అంటాడా? అనడు. మనుషుడు అట్లా, దేవుడు అట్లా అనుకుంటే ఈరోజు భూమి మీద ఎవరు బతకలేం, అందరు చచ్చిపోయేవాళ్ళము. ఇది ఒట్టి భూమి మాత్రం మిగిలేది. దేవుడు అందుకే ఆయన కోపాన్ని అణుచుకొని, ఆయన ఈ కాలము ఏ కాలము తెలిసేది? కృపాకాలం. మనుషుల మీద కృప చూపే కాలం. నీవెన్నిసార్లు తెలిసి చేసినా తెలియజేసినా చేసే ప్రతి పాపాన్ని దేవుడు నిన్ను శిక్షించే కాలం కాదు ఇది. నీవు అడిగే కొద్దీ, పశ్చాత్తాపడే కొద్దీ నిన్ను కృప చూపి మరలా నిన్ను పరిశుద్ధపరిచి తన సంఘంలో చేర్చుకొని నిన్ను సంపూర్ణంగా మారుస్తాడు. అంతే. నీవు ఒప్పుకొని విడిచిపెడితేనే. మరి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టుకోకుండా నువ్వు పాపంలో జీవిస్తే అప్పుడు ఏమైపోతావు? నువ్వు నిత్య నరకానికి దేవుడు అప్పగిస్తాడు. హల్లెలూయా. అయితే ఈ కృప నిన్ను బతికిస్తుంది. ఒకవేళ నిన్ను పాపివే కావచ్చు, పాపివైన నువ్వు బ్రతకాలని ఆశ నీకుంటే నీవు పాపాన్ని విడిచిపెట్టి రెండవది నువ్వు ఏం పొందుకోవాలి? కృప పొందుకోవాలి. ఈ కృప నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను బతికిస్తుంది. హల్లెలూయా. యేషావు అదొక్క మాట చదవండి, భలే ఉంటుంది మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15-16 వచనం చదవండి. ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మలుచి కలవరపరచుట వల్ల అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యేషయ వంటి భ్రష్టుడైనను వ్యభిచారిని ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకునండి. యేషవ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కొరకు శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు తెలుసుకోవాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, మనం అందరం ఏం పొందుకోవాలి? కృప పొందుకోవాలి. యేసు నామములో కృప పొందుకొందురుగాక. అయితే యేషావు లాగా ఉండకూడదు. మనం ఎవరిలాగా ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు యేషావులాగా? యేషావు కూడా మనిషే కదంటే మనిషే, కానీ భ్రష్టత్వంతో బతికిన వ్యక్తి. మనిషే
కానీ ఒక్క పూట కొరకు ఏం అమ్ముకున్నాడు చూడండి. ఎంత దిగజారిన మనిషి అనాలో అర్థం కాదు ఆయన్ని. ఒక్క పూట అంటే యాకోబేమో ఏం చేసి బతికాడు దినాల్లో? ఏం చేస్తున్నాడు ఆయన యాకోబు? గొర్రెలకు వేసుకుంటూ గుడారంలో ఉన్నాడు. ఏసేపు పని ఏమిటి? ఏసేపు పని ఏమిటి? ఆయనది ఒక పని. అప్పుడు ఏం చేశాడు తెలుసు? పొలం నుంచి వచ్చి అలసిపోయి తమ్ముని దగ్గరకు వచ్చి అంటాడు, తమ్ముడా నేను అలసిపోయి చచ్చిపోతాను, ఆకలి నాకింత అన్నం పెట్టు. అప్పటికి ఏం చేసుకున్నాడు ఈయన యాకోబు? ఏం వంట చేసుకున్నాడు ఇంట్లో? అది చెప్పండి. చిక్కుడుకాయల కూర చేసుకున్నాడు. చేసుకుంటారా లేదు ఇప్పటికి? ఇప్పుడే కాదు, అప్పుడు యాకోబు చేసిన వంటనే ఇప్పుడు మనం చేసుకొని తింటున్నాం. మనం చేసుకునేది కొత్త వంట ఏం కాదు ఇది. ఈ వంట చేసుకోవడానికి యూట్యూబ్ పెట్టుకొని టక్ పెట్టుకొని ఆమె చెప్తుంటుంది, హాయ్ ఫ్రెండ్స్ వంట ఇట్లా చేసుకురండి ఫ్రెండ్స్, కారం ఇంతేండి ఫ్రెండ్స్, ఉప్పు ఇంతేండి ఫ్రెండ్స్ మేము భలే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓ అబ్బో, వంట చేసుకోదానికి కూడా యూట్యూబే టక్ ఈ వంట పెట్టి ఆడ చేసుకో. అది ఏమని చెప్తుంది? ఆమె లేస్తుంది, బాగా మేకప్ చేసుకుంటుంది, ఇట్లా హాయ్ ఫ్రెండ్స్ అంటుంటుంది ముందు. హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు మంచి రుచిగల భోజనం చేసుకున్నాం ఫ్రెండ్స్ అంటుంటుంది. ఏం వంట చేసామంటే, ఫ్రెండ్స్ మేము ఈరోజు చూడకాయ చేసినాం ఫ్రెండ్స్. ఇంకా ఏం వంటలమ్మా చెప్పండి తల్లిలో? మటన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ మటన్లోకి ఇంత ఉప్పేయండి ఫ్రెండ్స్, ఆ మటన్లోకి ఇంత ఉప్పేయండి ఫ్రెండ్స్. ఆఖరికి వేసినాక ఈ అమ్మ అది చూసుకున్నాం, ఇంతేలని ఉప్పు ఎక్కువ వేసి ఉంటుంది. ఇప్పుడు యాకోబు ఉన్నాడు. యాకోబు మంచి రుచిగల భోజనం చేసుకున్నాడు. రుచిగల భోజనం చేసుకొని తింటుంటే అన్న వచ్చి ఆకలితో వచ్చి చచ్చిపోయి, ఎందుకంటే తింటుంటే కదా బతికేది, తిండి లేకపోతే సస్తాం. వచ్చాడు తమ దగ్గర, తమ్ముడు నాకు ఆయన అన్నాడు, నేను అన్నాడు. ఈ తమ్ముడు అంటే లేదు నేను నీకు అన్నం పెట్టాలంటే నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? డబ్బు కాదు, నీ జ్యేష్ఠత్వం, నీ పరువు నా చేతిలో పెట్టు. అయితే దాని అర్థం ఏమిటో తెలుసా? ఏశావు చరిత్ర అంతా ఎవరి చేతిలో పెట్టుకున్నాడు? యాకోబు. అంటే తన పూట కొరకు తన బ్రతుకును కూడా దిగజార్చుకొని ఒకరికి చేతిలో ఇచ్చి ఏమండి అట్లా బతికాడు. అందుకే ఏశావు లాంటి భ్రష్టాత్మ కలిగిన వాళ్ళు ఉండకూడదని. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఆఖరికి ఎందుకు అంత అలసిపోయాడు అంటే కృప పొందుకోలేదు ఏశావు. యాకోబు మీద కృప ఉంది, ఏశావు మీద కృప. వంట చేసుకున్నాడు, వంట మీద ఆధారపడ్డాడు. కృప మీద ఆధారపడి ఉంటే ఆ కృపే ఏశావును బతికిచ్చేదేమో. కానీ వంట మీద అలవాటు పడి వచ్చి తమ్ముని అడిగితే తమ్ముడు అంటాడు, జ్యేష్ఠత్వం ఇచ్చాడు. అప్పుడు అన్నం పెడితే అప్పుడు అలసట తీర్చుకొని బలం పొందుకొని బతికాడంట. అది కాదు, ఒకళ్ళు నీకు తిండి, ఈ రోజుల్లో మనం తిండి ఇంత తింటాం, కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టండి. ఇది ఒక ప్రవచనం కాదు, బైబిల్లో రాయబడిన మాట చెప్తాను. రాబోయే దినంలో కరువులు, కాటకాలు, తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. ఈరోజు మటన్లు, చికెన్లు కడుపు నిండా 3 పూటలు తింటున్నాం. రాబోయే దినంలో భయంకరం కరువు వస్తుంది. సుగ్గులకి వెళ్ళినా పని దొరకదు, ఏ దేశానికి వెళ్ళినా పని దొరకదు. పిల్ల పాపలు కన్నీళ్ళతో ఏడ్చే రోజులు వస్తాయి. ఆ రోజు బతికించేది ఎవరు? నిన్ను. ఈరోజైతే నీ తినే తిండి బతికిస్తుంది అనుకో, రేపు నీ పరిస్థితి ఏమిటి? కాదు, నీవు పొందుకున్న కృప నిన్ను బతికించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. సంఘములు ఏముండాలి? దేవుని కృప ఉండాలి. మాసిదోనియ సంఘములు ఏముంది? దేవుని కృప ఉంది. మొదటి తెస్సలోనిక సంఘములు ఏముంది? కృప, దేవుని కృప ఉంది. సంఘంలో కూడా ఏముండాలని దేవుడు అన్నాడు? దేవుని కృప. అయితే ఈ కృప ఎవరు పొందుకుంటాము? కృప ఎవరికి తోడే ఉంటుంది? ఎవరు పొందుకుంటాము? ఒకటి, చిరకాలము దేవుని మందిరములు ఎవరైతే ఉంటారో వారికే కృప ఉంటుంది. రెండవది, దేవుని మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారికే కృప తోడే ఉంటుంది. మూడవది, ఎవరైతే ఓపికతో దేవుని రాకడ కొరకు కనిపెట్టుకొని సంఘములో ఉంటారో వారికే కృప తోడే ఉంటుంది. మరి అయితే ఈ కృప ఏం చేస్తుంది? ఎన్ని పాయింట్లు చెప్పుకున్నాము? 3. ఈ కృప ఏం చేస్తుంది? ఒకటి, నిన్ను బలపరుస్తుంది. రెండవది, ఆదరిస్తుంది.
మూడవది నిన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా. అట్టి కృప మీ అందరికి దేవుడు దయచేయునుగాక.